దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి ఇచ్చిన ఇటు అవకాశం బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితములలో ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కొంటూ ప్రభుని మనము స్తుతిస్తూ ఉన్నాము. అనుదినము ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఎంతగానో ధైర్యపరచబడుతూ ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవచ్చున్నాం. అందుకనే మన ధైర్యము, మన సమస్తము మన ప్రభువై ఉన్నాడని విశ్వసిస్తూ మనము ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ప్రభు ద్వారా గొప్పవారిగా అవ్వాలంటే లేఖనముల ప్రకారముగా మనము చూసినప్పుడు యెషయా పుస్తకము 53వ అధ్యాయము 10వ వచనములో అతనిని నలగగొట్టుట ఆయనకు ఇష్టమాయను అన్న వాక్య భాగమును మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ ఈ రోజున మనము ఆరాధిస్తున్న ఆ ప్రభు అన్ని నామముల కంటే పైనామముగా ఆరాధించబడుచు ఉన్నాడు, గణపరచబడుతూ ఉన్నాడు. ఆ విధముగా రావటానికి లేక అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడటానికి, గొప్పగా ఆయన ఈ రోజున ఆరాధించబడటానికి మొదటిగా తండ్రి ద్వారా అతను విరవబడినట్లుగా, నలగగొట్టబడినట్లుగా లేఖనములలో మనము చూడగలము. నేను ఏమని మాట్లాడుతూ ఉన్నానంటే, దేవుడు ఒక మనిషిని గొప్పవానిగా చేయాలంటే దేవుడు అతనిని మొదటిగా ముక్కలు ముక్కలుగా విరగగొట్టి అప్పుడు కనపరుస్తాడు. విరవకుండా ఎన్నడూ కూడా ఆశీర్వాదము అనేది మనం చూడలేము. చూడండి, మేఘము విరవబడకుండా వర్షము రాలేదు, భూమి విరవబడకుండా ఇదిగో పంట రాదు. అలాగనే ఇదిగో చూడండి, మన్ను విరవబడకుండా ఒక పాత్ర తయారవ్వదు, ఒక బొమ్మ తయారవ్వదు. అలాగనే మనము క్రీస్తు పోలికగా, క్రీస్తులో దాగి ఉన్న మహిమ ఐశ్వర్యములను మనము అనుభవించి క్రీస్తు వలె మనము ఎదిగి గొప్పవారిగా, గొప్ప యజమాని ఇంట్లో ఘనమైన పాత్రలుగా ఉండాలంటే మన జీవితంలో కూడా ఇదిగో విరవబడుట, ముక్కలు ముక్కలుగా ఇదిగో విరవబడుట అనేది మొదటిగా మనము దాన్ని ఎదుర్కోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు రెండంతలుగా ఆశీర్వదించడానికి ముందుగా యోబుని విరిచాడు, ముక్కలు ముక్కలుగా నలగగొట్టాడు, దంచాడు. దంచబడిన తర్వాతే యోబు గారు రెండంతలుగా దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యాకోబు జీవితంలో చూసినప్పుడు కూడా మోసగాడు, అబద్ధికుడు, లేక అతని జీవితంలో ఎలాంటి సుఖము, ఎలాంటి ఆశీర్వాదము నోచుకొని యాకోబు జీవితంలో ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు అతనిని విరిచి ఆశీర్వదించాడు. అతని నలగగొట్టి యాకోబుని ఇశ్రాయేలీలుగా మార్చాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో చాలామంది భక్తులందరూ కూడా దావీదు జీవితంలో చూసినప్పుడు దావీదు జీవితంలో ఎన్నో విరవబడిన అనుభవాలు, దంచబడిన అనుభవాలు, గుండె పగిలిన అనుభవాలు, అలాంటి పరిస్థితిలో నుంచి వారు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత దేవుడు వారిని ఘనపరిచినట్లుగా పరిశుద్ధ లేఖనముల్లో మనము గమనించగలము.
దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు గొప్ప వ్యక్తిగా మారాలంటే మనము దేవుని దృష్టిలో, మనుషుల యొక్క దృష్టిలో గొప్ప వ్యక్తులుగా లేక గొప్పవారుగా ఉండాలంటే మొదటిగా మనము దేవుని చేతిలో విరవబడటం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామందికి విరవబడకుండా, శ్రమపరచబడకుండా, దంచబడకుండా, శోధించబడకుండా, శ్రమలు రాకుండా, కన్నీరు రాకుండా, నష్టము రాకుండా, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు రాకుండా, ఎలాంటి బాధలు రాకుండా ఆశీర్వాదము రావాలి, ఘనత రావాలి, హెచ్చించబడాలి, గొప్పగా వాడబడాలి అన్న ఆలోచన చాలామందికి ఈ రోజున వస్తూ ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఒక వ్యక్తి విరవబడకుండా, పరీక్షించబడకుండా ఆ వ్యక్తి ఆశీర్వాదకరముగా ఉండలేడు. ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా ఇవ్వబడిన ఆశీర్వాదము అది మనము పొందుకున్న, అది దేవుని మహా కనికరము ద్వారా ఇచ్చిన అది నిలవదు. ఎందుకు నిలవదంటే, ఏదెను తోటలో ఆదాముని దేవుడు ఇదిగో ఉన్నతమైన కృపచేత, మహిమ చేత ఎంతో ఘనతగా నొందిన వ్యక్తిగా మార్చినప్పుడు అది ఉచితముగా, అతను కష్టపడలేదు, శ్రమపడలేదు, విరవబడలేదు, దంచబడలేదు. దేవుని మహా కనికరము ద్వారా ఇవ్వబడిన ఆ మహిమ, ఆ నిత్య జీవమును అతను విలువ తెలియక పోగొట్టుకున్నాడు. ఎవరైనా చూడండి, కష్టపడినప్పుడే ఆ కష్టం యొక్క విలువ అర్థమవుతుంది. నేను ఎంత కష్టపడ్డాను, కింద నుంచి పైకి వచ్చాను అని ఆ కష్టం యొక్క విలువ, ఆ శ్రమ యొక్క విలువ, ఆ కన్నీటి యొక్క విలువ, ఆ నిందల యొక్క విలువ ఆ కష్టపడిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఈరోజున దేవుని బిడ్డలారా, మనము గమనించినప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనల్ని నలగొట్టడం, మనల్ని విరవటం, లేక మనకి ఇబ్బందులు కలుగు చేయటం, నిందలలో ఎదురవటం, శోధనలు ఎదురవటం, నమ్మిన వారే ఇదిగో శత్రువులుగా మారటం, నమ్మకం ఉంచిన వారే మనని ఇదిగో నట్టేట్లో ముంచటం, ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు అన్యాయము జరిగిపోయిందే అనిపిస్తుంది, మనకి నష్టము జరిగిందే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా మన గొప్పగా లేక మనము హెచ్చించబడటానికి, మనము దేవుని దృష్టిలో గొప్పవారిగా లేక ఘనమైన పాత్రలుగా వాడబడుటకు ఇవన్నీ కూడా ఒక దారి, మార్గమును గమ్యము గురి చేరటానికి ఇవన్నీ కూడా దేవుడు మనకు సిద్ధపరిచిన మార్గాలు. ఈ మార్గములలో నుంచి వెళ్ళినప్పుడు ఆ గురి చేరుతాము. అందుకని దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో ఎక్కడైతే ప్రభు మనల్ని నలిపి లేక మనల్ని ఇరగొట్టాలని ఉద్దేశించి ఉన్నాడో అక్కడ మనము ఆయన చిత్తమునకు అప్పగించుకోగలిగితే నిశ్చయముగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇలా విరవబడుతున్నప్పుడు మనకి బాధ కలుగుతుంది, శ్రమ, వేదన, కన్నీళ్ళు. ఒక్కొక్కసారి మన స్నేహితులే మనకు శత్రువులుగా మారుతారు. ఒక్కొక్కసారి మనము నమ్మిన వారే మనల్ని ఇదిగో తప్పుడు విధాలుగా లేకపోతే మన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ లేక మనల్ని ఇదిగో వాడుకొని వదిలేస్తారు. ఇవన్నీ కూడా మన మనసుకు వచ్చినప్పుడు మన హృదయానికి గాయమవుతుంది, మనకి బాధ అనిపిస్తుంది. అయ్యో, నన్ను ఇలా చేశారే, అలా చేశారే, నేను వీరి ద్వారా నష్టపోయానే అని మనకి బాధ అనిపిస్తుంది. కానీ ఆ విరవబడటంలోనే మనకు ఒక పాఠం,
ఆ విరవబడటంలోనే, ఆ ఆ ఆ నిందించబడటంలోనే, ఆ మోసపోవటంలోనే మనకు దేవుడు నేర్పుతున్న శ్రేష్టమైన ఒక పాఠం. అందుకనే యోసేపు అన్నాడు, మీరు నాకు కీడు చేశారని తలంచుచున్నారు, మీరు నన్ను ఇదిగో ఐగుప్తు దేశమునకు అమ్మారని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది నాకు మేలాయను అని ఆయన అంటున్నాడు. నిజముగా యోసేపు జీవితంలో మనం చూసినప్పుడు దేవుడు 13 సంవత్సరాలు విరిచి దంచి నలగొట్టి ఇదిగో ఉన్నతమైన ఆ దేశమును పరిపాలించే వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా మార్చాడు యోసేపుని. కారణం ఏంటో తెలుసా? అతను విరవబడుతున్న ప్రతిసారి ఆ విరిచే హస్తానికి, ఆ చిత్తానికి అప్పగించుకున్నాడు. ఎప్పుడు కూడా ఆ అన్నల మీద కానీ, లేకపోతే మోసం చేసిన వారి మీద కానీ, లేకపోతే చాడీలు చెప్పిన వారి మీద కానీ, లేకపోతే అతని నాశనమును కోరిన వారి మీద కానీ ఎన్నడూ ద్వేషం, అసూయ పెంచుకోలేదు. దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు కనుక ఇదిగో దేవుడు అతనిని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన ప్రాణ స్నేహితుల్ని మనకు ఒక్కొక్కసారి శత్రువులుగా మార్చబడతారు. మన స్నేహితులే మనకి ఇదిగో మేకులుగా ఉంటారు. మన స్నేహితులే మన గురించి అనేకులుగా చెడ్డగా చెబుతారు. మనతో ఉన్నవారే మన వెనకాల గోతులు తీస్తారు. ఇవన్నీ కూడా మనము తలంచినప్పుడు మన మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ప్రభు చెబుతున్నాడు, నీవు విరవబడే అనుభవంలో ఉన్నావు, నీవు దంచబడుతున్నావు. దంచబడిన తర్వాత ఇవన్నీ కూడా, ఈ నిందలు ఇవన్నీ కూడా నీకు ఒక పూదండగా మార్చబడి నీకు ఘనతగా మార్చబడుతున్నాయి. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, దంచబడకుండా, విరవబడకుండా ఆశీర్వాదం, గొప్పతనం అనేది మన జీవితంలో రాదు. ఆలోచన చేయి. ఈ రోజున శ్రమలు వస్తున్నాయా? మోసగించబడుతున్నావా? నింద, అవమానాల, శ్రమల, రోగముల, ఇబ్బందుల, ఇవన్నీ కూడా మనకు కీడు కాదు, మనకు నాశనము చేసేవి కాదు. ఇవన్నీ కూడా మనల్ని ఆశీర్వాదంలోనికి, ఘనతలోనికి నడిపించేవి. కనుక ఇవన్నీ కాస్త ఓపిక బట్టి, కొంచెము చేపు ఓర్చుకొని ప్రభు చిత్తమునకు మనము అప్పగించుకుంటే ఆ దయగలిగిన దేవుని కరుణ యేసు ప్రభుని హెచ్చించినట్లుగా దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, భయపడకండి, ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు ఏదో ఒక రోజున మన తల ఎత్తి ఆ ఘనతను, ఆ ఉన్నతమైన బహుమానమును దేవుడు మనకిస్తాడు. ఆ కృప దేవుడు మనకి నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్.